హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈ బాహుబలి హ్యాండ్ మోడల్ అనేది ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా అయితే చూపిస్తానండి. దీనికోసం అయితే ఫస్ట్ మనం పేపర్ మీద కట్ చేసుకోవాలి. పేపర్ ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలి. చూస్తున్నారు కదా, ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఆది బ్లౌజ్ నుంచి హ్యాండ్ పొడవు ఎంత వచ్చింది అనేది ఇలాగ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కరెక్ట్గా టేప్ పెట్టుకుని ఇలా చెక్ చేసుకున్నారంటే కరెక్ట్గా తెలుస్తుందండి. ఇలాగ చూసారు కదా, ఇలా టైట్గా పట్టుకోండి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి చివరి వరకు. నాకు 10 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ కలుపుకొని మనము 11 ఇంచెస్కి పెట్టుకోవాలి ఖర్చుతో కలుపుకొని. కానీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచమన్నారండి. అందుకని చెప్పి నేను ఇక్కడ 11.5కి ఇలా మార్క్ చేస్తున్నాను. మీకు ఎంత వస్తే దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చుకి ఇలాగ 1 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోండి. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి 12.5 అండి. దాన్ని మనము ఇలాగ సగం చేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు ఎంత లూజ్ వస్తే దాన్ని ఇలాగ సగం చేసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి 6.5 వచ్చింది. ఇదే 6.5ని ఇలా పెట్టుకొని ఖర్చు మీరు 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే 2 ఇంచ్ పెట్టాను. ఇక్కడ చంక రౌండ్ కోసం మనము డౌన్ మార్క్ చేస్తాం కదా, 3.5 పెడుతున్నానండి. ఇది బాగా పెద్ద సైజు, అలానే ఎల్బో హ్యాండ్ కదా, 3.5 పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు ఆది బ్లౌజ్ నుంచి అయినా చంక రౌండ్ తీసుకోవచ్చు, లేదా మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకుంటాం కదా, దాని నుంచి అయినా చెక్ చేసుకోవచ్చండి. కానీ ఇలా కట్ చేసిన పార్ట్ నుంచి తీసుకున్నారు అంటే మీకు జాయింట్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది. పైన హాఫ్ ఇంచ్ ఖర్చుకి వదిలేసుకుని ఇలా చెక్ చేసుకోండి. చూసారు కదా, ఇలా హాఫ్ ఇంచ్ వదిలేసుకుని ఇలాగ ఖర్చు వరకు ఇలా చెక్ చేసుకోవాలి. ఎంత వచ్చిందో అంత మనం ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటాం. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీకు జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెట్టుకొని ఈ 8.30 ఇక్కడ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్కి ఎంత ఖర్చు పెట్టుకుంటామో అంతే పెట్టుకోవాలండి, 2 ఇంచెస్ అని కాదు. మీరు ఎంత తీసుకుంటే అంతా ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కరెక్ట్గా కలిపేసుకోండి, క్రాస్ అనేది లేకుండా. మనం ఇలాగా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇది 40 సైజ్ మనకి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2.5 పెడుతున్నాను, ఎందుకంటే బాగా పెద్ద సైజు కదా. ఇది ఎందుకు అంటే మనం కరువు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ నార్మల్ వాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకుంటాం కదా, ఇక్కడ 1.5 తీసుకోండి, కొంచెం పెద్ద సైజు కాబట్టి. ఇప్పుడు ఈ రెండిట్లకి మిడిల్ మార్కింగ్ అనేది ఇలా టేప్తో ఫోల్డ్ చేసామంటే కరెక్ట్గా వస్తుంది. ఇది కూడా ఎందుకు అంటే మనం కరువు తీసుకోవడానికి, మనకి షేప్ డ్రా చేసుకోవడానికి కొత్త వారికి ఈజీగా ఉంటుంది. ఈ 1.5 పెట్టాం కదా, ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఇలాగ కరువు అనేది తీసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది ఈ మెథడ్లో. ఒకసారి ట్రై చేయండి. మీరు హ్యాండ్తో అయినా సరే ఇలా డ్రా చేసేసుకోవచ్చు. ఇక్కడ లోపలికి ఒక 1/4 ఇంచ్ అనేది ఇలా లోపలికి డ్రా చేసుకోండి. దీనివల్ల నుడతలు రాకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా చాలా ఈజీగా మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకోవచ్చండి. నార్మల్ ఎల్బో హ్యాండ్ అయినా కూడా సేమ్ ఇదే విధంగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఖర్చు దగ్గర ఒక టక్ ఇచ్చుకోండి. అలానే పైన షోల్డర్ కుట్టు దగ్గర ఒక టక్ ఇచ్చుకోవాలి. ఇలా పేపర్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బార్డర్ ఎంత వచ్చింది అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇక్కడ వీళ్ళు వర్క్ మాత్రమే వేయమన్నారండి. ఈ వర్క్ అనేది కరెక్ట్గా మిడిల్కి ఇలా పెట్టేసుకొని పైన కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత తీయాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి చెక్ చేసుకోండి. పైన కింద కూడా కంపల్సరీ ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా ఇలా కొలుచుకోండి. నాకైతే ఇక్కడ 7 ఇంచెస్ వచ్చిందండి. మీరు వేసే సారీ బార్డర్ని బట్టి మీరు చెక్ చేసుకోండి. ఈ 7 ఇంచెస్ పేపర్ మీద ఇలా కరెక్ట్గా కింద నుంచి ఇలా పెట్టేసుకుని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఆ చివర ఈ చివర కంపల్సరీ పైన కింద ఒక 1/2 ఇంచ్ తీసుకుని ఆ తర్వాత బార్డర్ అనేది మార్క్ చేసుకోండి. ఇలాగా చూసారు కదా, ఇలా మీరు ఎంత బార్డర్ వేస్తారు అనే దాన్ని బట్టే చూసుకోవాలి. కంపల్సరీ పైన కింద 1/2 ఇంచ్ అనేది తీసుకుని ఆ తర్వాత పేపర్ పైన ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకోండి. ఖర్చు మార్కింగ్ అనేది కంపల్సరీ ఉండాలండి, మళ్ళీ జాయిన్ చేసేటప్పుడు తక్కువైపోతుంది. ఇప్పుడు ఈ రెండింటికి ఇలా మిడిల్ అనేది టక్ ఇచ్చుకోండి. మనం జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది ఆ టక్ ఉండడం వల్ల. లైనింగ్ని ఇలాగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఉంది కదా, 4 లేయర్స్ మీద తీసుకున్నాను, అంటే 2 హ్యాండ్స్కి కూడా మనకి సరిపోతుంది. ఇప్పుడు ఈ కింద పార్ట్ అనేది బార్డర్ పార్ట్కి కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలా మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు పైన మనం జాయింట్ చేస్తాం కదా, ఈ జాయింట్ చేయడం కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకి పెట్టుకోండి. మనం ప్రిల్స్ పెట్టుకొని జాయింట్ చేస్తాం కదా పైన కింద, దానికోసం ఈ ఖర్చులు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. లేదంటే మనకి హ్యాండ్ అనేది హైట్ తగ్గిపోతుంది. మళ్ళీ సారీలోంచి ఇలా కొంచెం క్లాత్ అయితే తీసుకున్నానండి పైన బుట్ట పెట్టడం కోసం. అదే కలర్ లైనింగ్ తీసుకుని ఇలా ఫోల్డింగ్ అనేది నా వైపు ఉంది. ఇవి కూడా సేమ్ 4 లేయర్స్ అయితే తీసుకున్నాను. ఇది మనకి ఇలాగా వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి, బుట్ట పెడతాం కదా దానికోసం. కిందన ఇలాగా 1/2 ఇంచ్ అనేది ఫస్టే మార్క్ చేసేసుకోండి. కిందన మనం జాయిన్ చేస్తాం కదా దానికోసం. ఇప్పుడు మనం బుట్ట ఎంత కావాలి, బాగా పఫ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనే దాన్ని బట్టి మనం తీసుకోవాలి.
5 ఇంచెస్ వరకు కూడా తీసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ 3.5 పెడుతున్నాను. మనకి క్లాత్ ఉండేదాన్ని బట్టి ఈ బుట్ట అనేది తీసుకోవాలి. మెయిన్ క్లాత్ ఉండేదాన్ని బట్టి నేనైతే ఇక్కడ 3.5 తీసుకున్నాను. ఇప్పుడు పైన పార్ట్ ఉంది కదా, హ్యాండ్ కట్ చేసింది, ఇది కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసుకుని సేమ్ ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చిందో హైట్ ఇక్కడ కూడా అంతే వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకుని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు పైనకి మనకి పఫ్ అనేది బాగా పైకి లేచినట్టు ఉండాలా, ఎలా ఉండాలి అనే దాన్ని బట్టి ఇది కూడా తీసుకుంటాము. 3 ఇంచెస్ వరకు కూడా తీసుకొచ్చండి. నేనైతే ఇక్కడ 2 ఇంచెసే తీసుకుంటున్నాను. మనకు ఉండే క్లాత్ని బట్టి కూడా ఇది అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు బాగా పఫీగా కావాలి అంటే 3 ఇంచెస్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం 2.5 పెట్టి కరువు తీసాం కదా, అదే 2.5 ఇక్కడ కూడా పెట్టుకొని కరువు తీసుకుంటాము. ఇక్కడ కూడా 1.5కి ఇలా మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు కరువు ఎలా తిరగాలి అనేది తెలియడం కోసం ఇక్కడ కూడా చూపిస్తున్నాను. 2.5 పెట్టేసుకొని ఇందులోకి కరెక్ట్గా ఇలాగ డ్రా చేసేసుకోండి. ఇందులోకి ఇలా కలిపేసుకోవాలి మనం. చూస్తున్నారు కదా, ఇంతే. ఇలా చాలా ఈజీగా మనం డ్రా చేసేసుకోవచ్చండి. పేపర్ మీద కట్ చేసుకున్నామంటే మనకి కటింగ్ ఇంత ఈజీగా ఉంటుంది. పైన కింద ఖర్చుకి మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చు పెట్టాం కదా, దాన్ని కూడా ఇలా మార్క్ చేసుకొని టక్ ఇచ్చుకోండి. పైన ఒక టక్ ఇచ్చుకోండి షోల్డర్ కుట్టు దగ్గర. ఇప్పుడు లో తీసుకోవడం కోసం మనం హ్యాండ్ అనేది ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ మెయిన్ మనం నార్మల్ హ్యాండ్ ఎక్కడి వరకు కట్ చేసామో అక్కడికి పైన ఒక 1 ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ కనిపిస్తుంది కదా, దానికి పైకి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి ఇక్కడ ఖర్చుకు ఉంటుంది కదా, అక్కడి వరకు ఇలా టేప్ పెట్టుకొని దీనికి మిడిల్ అనేది ఇలా మార్క్ చేసుకోండి. మనం ఇక్కడ డ్రా చేసుకున్నాము అంటే కరెక్ట్గా సరిపోతుందండి. లోతు ఎక్కడి వరకు తీయాలి అనేది బాగా పై వరకు తీయక్కర్లేదు, ఎందుకంటే పైన పఫ్ వస్తుంది కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోండి, ఎందుకంటే బుట్ట చేతులే కదా, మనకి ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది, ఎక్కువ తీయక్కర్లేదు. ఈ ఖర్చు దగ్గర నుంచి కరెక్ట్గా ఇలాగా 1/2 ఇంచ్ కలుపుకొని మళ్ళీ పైన 1 ఇంచ్ వరకు పెట్టాం కదా, అక్కడ వరకు ఇలా కలిపేసుకోండి. ఇలా చాలా ఈజీగా లోతు తీసుకోవచ్చండి. మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదా ప్రిల్స్ అంతా పెట్టిన తర్వాత అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను, ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకున్నారు అంటే మనకి ఫ్రంట్ వైపు కానీ తెలుస్తుంది. ఇలా టక్ ఇచ్చుకోవాలి కంపల్సరీ. ఇలా లోతు తీసి పెట్టుకున్నాం కదా, కిందన బార్డర్ అనేది వేస్తాం కదా, ఆ పీస్ అనేది కరెక్ట్గా నాకు ఇవ్వలేదండి. ఇక్కడ చూసారు కదా, బాగా దగ్గరికి ఇచ్చేసాడు వర్క్ అనేది. కంపల్సరీ మనకి జాయింట్ అయితే పడుతుంది. 2 హ్యాండ్స్కి కూడా ఒక సైడ్ అయితే జాయింట్ పడుతుంది. కరెక్ట్గా ఇలా మిడిల్కి మార్క్ చేసేసుకుని మనము ఇలా ఒక సైడ్కి అనేది జాయింట్ పడుతుంది. ఈ జాయింట్ కూడా కరెక్ట్గా బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. అది ఎలానో కూడా స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇలాగ మెయిన్ పీస్ అనేది ఇలా పెట్టుకున్నాము అంటే క్లాత్ సరిపోవట్లేదండి, అందుకని చెప్పి చూసారు కదా, ఒక సైడ్ ఓపెన్ వచ్చేలాగా పెట్టుకున్నాను నేను. ఇలాగ ఒక హ్యాండ్కి అయితే మనకి ఓపెన్ వస్తుంది మిడిల్లో, ఇంకొక వైపు ఫోల్డింగ్ వస్తుంది. ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు మనము బుట్ట హ్యాండ్సే కాబట్టి మనకి మిడిల్ జాయింట్ వచ్చినా పెద్దగా కనిపించదు. అది కూడా కొంగు వైపు వచ్చేలాగా వేసుకున్నాము అంటే మనకి నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలాగా అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనము ఇలా జాయింట్ చేసేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా జాయింట్ అనేది, ఇది కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నాను. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లోపర్ సైడ్ అనేది మనం లైనింగ్ పెట్టేసుకుని 2 హ్యాండ్స్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ లోత్ అనేది ఒకే వైపుకి వచ్చేలాగా చూసుకోవాలండి. అప్పుడే మనకి 2 కూడా ఫ్రంట్ వైపుకి వస్తాయి. ఫస్ట్ ఇలా చెక్ చేసుకున్న తర్వాతే జాయింట్ చేసుకోండి, కొత్త వారికి ఈజీగా ఉంటుంది. చుట్టూ మనము గమ్ పెట్టైనా జాయింట్ చేసుకోవచ్చు, లేదా ఒక పాదం ఖర్చు అనేది వేసుకుని చుట్టూ కూడా అదే పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసి పెట్టుకోండి మెయిన్ పీస్ని, లైనింగ్ని. మీరు గమ్తో జాయింట్ చేసుకున్నారు అంటే కంపల్సరీ ఐరన్ చేసి పెట్టుకోండి, అప్పుడే నీట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇలా చుట్టూ పాదం ఖర్చు ఉండేలా జాయింట్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునేటప్పుడు కూడా కంపల్సరీ టక్స్ అన్నీ కూడా మనం ఎక్కడెక్కడ ఇచ్చామో అక్కడక్కడ ఇలాగ టక్ ఇచ్చుకోవాలి. చూసారు కదా, 2 కూడా నేను ఇలా జాయింట్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా జాయింట్ చేశాక ఇలా లోతు అనేది ఒకవైపుకే రావాలి, అప్పుడే మనం పర్ఫెక్ట్గా జాయింట్ చేసినట్టు. ఇప్పుడు ఒక హ్యాండ్ అనేది తీసుకుని కరెక్ట్గా ఇలాగా మిడిల్కి మార్క్ చేసుకున్నాం కదా, ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఒక టక్ ఇచ్చుకోండి. ఈ టక్ ఇచ్చింది అనేది ఫ్రిల్స్ పెట్టుకోవడానికి తెలుస్తుంది మనకి కరెక్ట్గా ఎక్కడి నుంచి పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇప్పుడు కిందన బార్డర్ కోసం తీసుకున్న లైనింగ్ అనేది ఇలా తీసుకొని కరెక్ట్గా ఇలాగ మిడిల్ అనేది మిడిల్ పెట్టుకొని ఈ చివరి ఎంత వచ్చింది అనేది కొలుచుకోండి, మనకి ఎక్స్ట్రా ఎంత వచ్చిందో అంత. చూసారు కదా, ఇలా నాకైతే 4 ఇంచుల వరకు వచ్చిందండి. అది మిడిల్ నుంచి కరెక్ట్గా అటు ఇటు ఇలా మార్క్ చేసుకున్నాను. మీకు ఇక్కడ కనిపించలేదు అందుకే చెప్తున్నాను. అటు ఇటు కూడా 4 ఇంచులు మిడిల్ నుంచి ఇలా మార్క్ చేసుకుని ఇప్పుడు అక్కడి నుంచి ప్రిల్స్ అనేది స్టార్ట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్నగా ఇలాగ మన వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి. అన్నీ కూడా ఈక్వల్గా దగ్గరగా వచ్చేలాగా పెట్టుకోండి.
ఈ క్లాత్ అయితే బాగా జారిపోతుంది నాకు. చూసారు కదా, ఇలా నీట్గా మనం ఎక్కడి వరకు మార్క్ చేసామో అక్కడి వరకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనకి సరిపోయిందా లేదా అనేది ఈ లైనింగ్ పెట్టుకుని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ కనిపించట్లేదని చెప్పి నేను ఇలా ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను. ఇలా ఫోల్డింగ్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇలా కరెక్ట్గా మిడిల్కి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మళ్ళీ మనకి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉంది. ఇలా ఫస్ట్ చెక్ చేసుకున్న తర్వాత మనము ప్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు అటొక ప్రిల్లు మళ్ళీ ఇటొక ప్రిల్లు పెట్టుకున్నానండి నేను. మనకి ఎంత ఎక్స్ట్రా వచ్చిందో దాన్ని బట్టి పెట్టుకోవాలి. మీరు రెండు కూడా ఒకే వైపు పెట్టుకోకూడదు. అటొకటి ఇటొకటి పెట్టుకుంటేనే మనకి బొట్టు అనేది మిడిల్కి కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా పర్ఫెక్ట్గా సరిపోవాలి మనకి. కిందన బార్డర్కి పైన బొట్టు అనేది ఇలా వచ్చేలాగా పెట్టుకోండి ప్రిల్స్ అనేది. ఇప్పుడు బార్డర్ అనేది నేను ఇక్కడ జాయింట్ పడింది అన్నాను కదా, రెండు కూడా ఇలా జాయింట్ చేసి పెట్టుకున్నానండి. చూసారు కదా, ఒకటి అటు ఒకటి ఇటు వస్తుంది మనకి. మీకు ఇక్కడ జాయింట్ చేసింది అనేది కరెక్ట్గా బ్యాక్ సైడ్కి ఎలా వస్తుంది అని డౌట్ ఉంటుంది కదా. చూడండి, కరెక్ట్గా మనము ఇలా పెట్టుకోవాలండి. మనకి ఇక్కడ టక్ ఇవ్వలేదు అంటే బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇప్పుడు ఇది కూడా బ్యాక్ పార్ట్కి వచ్చేలాగా పైన ఇలా పెట్టుకుని చెక్ చేసుకున్నారు అంటే బార్డర్ అనేది మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ కింద లైనింగ్ పెట్టేసుకుని ఇలా జాయింట్ చేసుకున్నాను. ఈ చిన్న బిట్ అనేది కట్ అయింది, అందుకే చెప్తున్నాను. కరెక్ట్గా మిడిల్ టక్ వచ్చేలాగా ఇలా కింద లైనింగ్ పెట్టుకొని పైనుంచి ఇది స్టిచ్ వేసేసుకోండి. కరెక్ట్గా 1/2 ఇంచ్ ఉండేలాగా ఇలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు బార్డర్ అనేది మనం దీనిపైన జాయింట్ చేసుకుంటాం కదా. మీకు ఎంతవరకు జాయింట్ చేస్తారో అంతే ఉంచుకుని ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసేసుకోండి. ఇలా పైన 1/2 ఇంచ్ మాత్రమే ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు పైనుంచి వేస్తాం మనం స్టిచ్ అనేది. ఇప్పుడు ఇదే 1/2 ఇంచ్ కరెక్ట్గా మిడిల్ అనేది చూసుకుని ఈ మిడిల్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఫస్ట్ ఎప్పుడు కూడా మిడిల్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడు కదలకుండా పిన్ పెట్టేసుకోండి మూడిట్లకి కూడా. ఇప్పుడు ఈ పైనుంచి కరెక్ట్గా బార్డర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, కింద క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చూసుకుని అదే 1/2 ఇంచ్ చివరి వరకు వచ్చేలాగా, అలానే పైన బార్డర్ అనేది ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఒకే లెవెల్లో ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. మనం ఈ పద్ధతిలో స్టిచ్ చేసాము అంటే మనకి ఖర్చులన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి లోడింగ్ పద్ధతిలో ఉంటుందండి. లోపల సైడ్ కూడా మనకి ఎక్కడ ఖర్చు కనిపించదు. ప్రిల్స్ అన్నీ కూడా ఇలా ఈక్వల్గా సర్దుకోండి. మనకి ఇక్కడ అటు ఇటు అవ్వకూడదు. ప్రిల్స్ అనేది నీట్గా ఉండాలి. ఇలా ఉండేలా చూసుకుంటూ చివరి వరకు కూడా అదే 1/2 ఇంచ్ ఉండేలాగా స్టిచ్ వేసేసుకోండి. చూసారు కదా, ఇలా స్టిచ్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకోవాలి. పైది పై వైపుకి కింద వైపుకి తీసేసుకొని పైనుంచి మళ్ళీ మనం స్టిచ్ వేసుకుంటాం. ఖర్చు మొత్తం కూడా చూసారు కదా ఇలా లోపల సైడ్కి వెళ్ళిపోతుంది. ఇలా కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని పైనుంచి చివరినే కుట్టుపడేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. కింద లైనింగ్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకుంటూ మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. మీకు ఇలాంటి కుందన్స్ స్టోన్స్ వచ్చినప్పుడు తీసేసుకోండి స్టిచ్ దగ్గర పడేటప్పుడు, లేదంటే మనకి నీడిల్స్ అనేది విరిగిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకున్నాను నేను. ఇలా రెడీ అయిపోయింది కదా. మనకి చాలా బాగుంటుందండి ఈ పద్ధతిలో స్టిచ్ చేసాము అంటే. లోడింగ్ పద్ధతిలో వచ్చేస్తుంది. ఇప్పుడు కిందన లైనింగ్ అనేది ఎంత ఖర్చు పెట్టుకున్నారో అంతే ఇలాగ 1/2 ఇంచ్ లోపలికి చూసారు కదా, పై వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. చివరి వరకు కూడా అదే 1/2 ఇంచ్ ఉండాలి. ఇలా ఫస్ట్ లైనింగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత పైది వేసుకున్నాము అంటే కొత్త వారికి ఈజీగా ఉంటుందండి. అందుకే ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు పైన పీస్ అనేది ఇలా దీనిపైన తీసుకొని కరెక్ట్గా మిడిల్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కదలకుండా పిన్ పెట్టుకోండి. మనకి క్రాస్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనకి ఎంతైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఎందుకంటే మనకి ఇది థిక్గా ఉంది కదా, క్లాత్ అనేది పైకి కనిపించదు. అందుకని చెప్పి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. మీకు ఒకవేళ లైట్ వెయిట్ పైకి ఏమైనా కనిపించే క్లాత్ లాంటిది అయితే మీకు ఎంత ఎక్స్ట్రా ఉందో ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కూడా కట్ చేసేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని లైనింగ్ పైన కరెక్ట్గా వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇలా స్టిచ్ వేసుకున్నారు అంటే లైనింగ్ అనేది బయటికి కనిపించదు, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. పైనుంచి ఒక స్టిచ్ వేస్తున్నానండి, ఎందుకంటే వీళ్ళు మోనాలిసా బీడ్స్ అనేది స్టిచ్ చేయమన్నారు. మనకి స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక స్టిచ్ వేశాను. చూసారు కదా, లోపల కూడా మనకి మొత్తం లోడింగ్ పద్ధతిలోనే ఉంటుంది. ఎక్కడ కూడా దారాలు అనేది కనిపించదండి. చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో. ఇప్పుడు ఈ సైడ్ అనేది కరెక్ట్గా పాదం ఖర్చు ఉండేలాగా రెండు కూడా కలిపి ఇలా కుట్టి వేసేసుకోండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి. మనం కిందన చూసుకుని బార్డర్ అనేది కరెక్ట్గా జాయిన్ చేసాం కాబట్టి ఇలా కరెక్ట్గా సరిపోతుందండి సైడ్ అనేది. చూసారు కదా, పైన కింద కూడా ఇలా ఈక్వల్గా వచ్చేయాలి. ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి పాదం ఖర్చు స్టిచ్ వేసుకొని. ఇలా రెడీ అయిపోయింది కదా, రెండు కూడా ఇలా రెడీ చేసుకున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ మనకి బార్డర్ అనేది జాయిన్ చేసింది ఎలా వస్తుందని. ఇది ఫ్రంట్ వైపు అండి టక్ ఇచ్చింది. చూసారు కదా, మనకి ఇక్కడ జాయింట్ రాలేదు. అలానే
ఇటు సైడ్ అయితే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. రెండిట్లకి కూడా ఇలాగా ఫస్టే చెక్ చేసుకుని జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫ్రంట్ వైపు నీట్గా ఉంటుందండి. మనకి ఏ జాయింట్ ఉన్నా కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లోతు తీసింది అనేది కరెక్ట్గా ఫ్రంట్ వైపుకి ఉందా లేదా చూసుకోండి. ఈ మిడిల్ అనేది కూడా మనం షోల్డర్ కుట్ అనేది ఎప్పుడు కూడా ఇలా బ్యాక్ సైడ్కి ఉండాలి. ఖర్చు అనేది ఇలా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మిడిల్ నుంచి కరెక్ట్గా జాయిన్ చేసుకోండి. ఈ మిడిల్ టక్ నుంచి అయితే ఇక్కడ ప్రిల్స్ అనేది మన వైపు పెడుతున్నానండి. ఎందుకంటే కింద ప్రిల్స్ అనేది అటు సైడ్కి ఉన్నాయి కదా, కిందన ప్రిల్స్ ఎటు ఉన్నాయో దాన్ని బట్టి మీరు పైన కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటేనే మనకి పఫ్ అనేది బాగా లేచినట్టు బాగా నీట్గా వస్తుందండి. ఎప్పుడు కూడా ఆపోజిట్లో పెట్టుకోవాలి ప్రిల్స్. అప్పుడు పఫ్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ అన్నీ కూడా పెట్టుకుంటూ రావాలి. ఇలా కొంచెం పెట్టుకున్న తర్వాత మనము క్లాత్ అనేది సరిపోయిందా లేదా ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను. ఈ చివరి నుంచి ఖర్చు కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఆ తర్వాత ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంతా కూడా మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్నామంటే కొత్త వారికి చాలా ఈజీగా ఉంటుందండి. ఎక్కడి వరకు పెట్టుకోవాలి ఏంటి అనేది తెలియదు కదా. ఇక్కడ మనకి ప్రిన్స్ కట్ కదా, ఈ ఖర్చు ఉంటుంది కదా, ఇది కూడా ఇలాగ చంక వైపుకి పెట్టేసుకోండి. ఖర్చు అనేది ఇలా పెట్టుకుని ఆ తర్వాత పైనుంచి అదే 1/2 ఇంచ్ ఉండేలాగా చివరి వరకు కూడా ఇలాగ స్టిచ్ వేసేసుకోండి. ఇలా సరిపోతుందండి. మనం బ్యాక్ పార్ట్ నుంచి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి స్టిచ్చింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా రివర్స్లో మళ్ళీ షోల్డర్ వరకు కూడా ప్రిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుంటూ అదే 1/2 ఇంచ్ ఉండేలా స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కూడా నేను ప్రిల్స్ అనేది చూడండి ఇప్పుడు మిషన్ వైపుకి పెడుతున్నాను. ఎందుకంటే కింద ప్రిల్స్ అన్నీ ఇటు సైడ్కి ఉన్నాయి కదా, అలా చూసుకుంటూ మనం స్టిచ్ వేసుకోవాలి. ఇందాక మన వైపుకి పెట్టాము అటు సైడ్కి కాబట్టి. ఇప్పుడు ఇలా మిషన్ వైపుకి ఇలా కిందని ప్రిల్స్ని బట్టి మనం పైన అనేది ప్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా కరెక్ట్గా ఇలాగ ఖర్చుని చూసుకొని ఎంతైతే ఎక్స్ట్రా ఉందో అంతా పెట్టుకోండి. చూడండి ఖర్చు అన్నీ కూడా ఇలా కరెక్ట్గా సరిపోవాలి మనకి. ఇలా వచ్చేలా చూసుకొని ప్రిల్స్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదో చూసుకుంటూ పెట్టుకోండి. ఇలా జాయిన్ చేసాము అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కటింగ్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి స్టిచ్చింగ్ ఇంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అదే 1/2 ఇంచ్ ఉండాలి చివరి వరకు కూడా. ఖర్చు మాత్రం ఎక్కడ మిస్ చేయకండి. మనకి సైడ్ జాయింట్ అనేది ఈ ఖర్చు కరెక్ట్గా పెడితేనే ప్లస్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా చివరి వరకు కూడా మిడిల్ వరకు స్టిచ్ వేసేసుకోండి. ప్రిల్స్ అన్నీ ఇలా ఒకవైపుకే ఉండాలండి. చూసారు కదా, పఫ్ హ్యాండ్ అనేది మనకి ఇంత నీట్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. ఇలాగ మనము శారీలోంచి తక్కువ క్లాత్ తీసుకున్నా కూడా ఎంత మంచిగా అయితే పఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు. ఫ్రిల్స్ అన్నీ కూడా ఈక్వల్గా పైన కింద నీట్గా వచ్చేసింది. అలానే మనకి లోపలంతా కూడా లోడింగ్ పద్ధతిలో రెడీ అయిపోతుంది. హ్యాండ్ మిడిల్లో జాయింట్ వచ్చిందని చెప్పాను కదా, చూసారు కదా, మనకు అస్సలు కనిపించదండి. ఎందుకంటే పఫ్ హ్యాండ్ కాబట్టి మనం ఇలా ఉన్న క్లాత్ తోటే అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయాక బ్లౌజ్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా ఉంటుందండి పఫ్ హ్యాండ్ అనేది. కిందన మనకి మోనాలిసా బీడ్స్ అనేది కూడా స్టిచ్ చేయాలి. చూసారు కదా లుక్ అనేది ఎంత బాగుందో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.